ఇంకా మనం ధర్మస్థాపనల బాబాకి ఏం సంయోగం ఇచ్చినట్టు, మరి మన పాత్రని ఏం పోషించినట్టు? ఊరికే జ్ఞానం తెలుసుకున్నాము, అలా వింటున్నాం అంతే. అంటే ఒక సాధారణ పురుషార్థం కూడా కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు భక్తిలో ఇప్పుడున్న చాలా మంది ధర్మరక్షా సమితిలు గాని, హేతువాదులు గాని, ఈ చాలా మంది ఇట్లాంటివి జరిగినప్పుడు ఏం చేస్తారంటే వెళ్లి ఆపేసొస్తారు. వాళ్ళు ఇంత బాబా ముల్లీలు చదువుకోకపోవచ్చు కానీ, అట్‌లీస్ట్ తప్పుని తప్పుగానే అక్కడ చూసి దాన్ని ఆపే ప్రయత్నాలు చేస్తారు. సంఘ సంస్కర్తలంతా సామాజిక దురాచారాలుంటే ఏం చేశారు? అమ్మో! వాటి గురించి మాట్లాడితే సమస్యలొచ్చేస్తాయేమో, సమాజం తిరగబడతదేమో, ఇదైపోతదేమో, అదైపోతదేమో అని చెప్పి కూర్చోలేదు. తప్పు చేసేవాడిని నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పారు. ఉద్యమాలు లేవదీశారు. అవేర్‌నెస్ తీసుకొచ్చారు. ఆ తర్వాత గవర్నమెంట్ కూడా చట్టాలు తయారు చేసి నిషేధించింది. సో వీళ్ళంతా ఎవరు? ఇవంతా బాబా ప్రేరణతోటి ఆ బాబా పిల్లలు ఎవరైతే ఉంటారో ఈ రకంగా సంహార మూర్తులు ఆ రకంగా ముందుకొచ్చి చేస్తారు. సో కల్పంలో సుఖపడేది వీళ్ళే. ఎందుకంటే ఆ సతయుగం నుంచి వీళ్ళంతా రాజకుటుంబాల్లోకొస్తారు. సో అందరికన్నా పెద్ద సంఘ సంస్కర్తలు ఎవరంటే బాబ్దాదానే.